Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రియతముడు అతనితో సహజీవనం సాగించే అవకాశాన్ని మనకు కలుగు చేశారు. అందుచేత ఆ ప్రియతమునికి, ఆ సర్వోన్నతుడి మనందరి తరపున 1,000,000,000 పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం వచన ప్రవచనాలు, ప్రవచన సుమమాలికలు కూడా చెప్పుకునే భాగ్యాన్ని కలుగజేశారు ఆయన. ఇంతవరకు 142 సుమమాలికలు చెప్పుకున్నాం. ఈ రోజు కూడా బాబా 2 ఇచ్చారు, 143, 144. ఆ 143 ముందుగా మనం ప్రస్తావన చేసుకుందాం. అప్పుడు చైతన్యముపై భారము ఏర్పడుతూనే ఉంటుంది. అప్పుడు చైతన్యముపై భారము ఏర్పడుతూనే ఉంటుంది. ఆత్మ అవగాహనము పరిమితముగా మారిపోతుంది. ఆత్మ అవగాహనము పరిమితముగా మారిపోతుంది. ఇది 143. ఇప్పుడు 144. సంస్కారముల వలన సృష్టింపబడిన తెరనొచ్చు, ముసుగు అనొచ్చు. కానీ ముసుగు అన్నది ముస్లిమ్స్ వేస్తారు కాబట్టి ఇక్కడ తెర అనే వాడాం. సంస్కారముల వలన సృష్టింపబడిన తెరను భేదించలేనిదవగా చైతన్యం మాయ ఊహలలో చిక్కుకుంటుంది. భేదించలేనిదవగా చైతన్యం మాయ ఊహలలో చిక్కుకుంటుంది. ఇది 144. ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. కోర్కెలు ఎప్పుడైతే వ్యక్తమవుతూ చైతన్యాన్ని సంస్కారాల యొక్క సహాయంతో అపమార్గానికి తిప్పుతుంటాయో, అంటే ఆ ముందు శ్లోకం 142. అప్పుడేమవుతుంది? చైతన్యంపై భారం ఏర్పడుతుంది. అంటే ఒక విషయాన్ని ఏమీ చెప్పకుండా ఆ ప్రభువు మనకి ఒక క్లీగంటి చూపుతో అవగాహన చేయగలడు. లేదు, మనల్ని ఆశీర్వదించి తెలిసిపోయేటట్టు చేయగలడు. కానీ అలా చేయడం వల్ల అది ప్రాక్టికల్గా చేసినట్టు అవ్వదు. కాబట్టి బాబా ఏం చేస్తారు? చిన్నపిల్లలకి ఎలాగైతే
పలకిచ్చి పొల్లిచ్చి ఆరు రాసి దిద్దించి నేర్పుతారు. మనకి బాబా అలాగే నేర్పుతున్నారు. చైతన్యంపై భారం ఏర్పడిపోతుంది. ఎందుకు? చైతన్యం ద్వారా జరగవలసిన పనిని అదేం చేస్తుంది? భారమైనందువల్ల ఆత్మ యొక్క అవగాహన అది ఒక విధంగా పరిమితమైపోతుంది. ఆత్మ కంటికి కనబడింది, దానికి రుచి, రంగు, వాసన ఇవేమీ లేవు, పరిశుద్ధమైంది. మనసు పని ఆగితే గాని ఆత్మ పని చేయడం ప్రారంభించదు. ఇవే మనకు బాబా చెప్పినటువంటి విషయాలు. కాబట్టి అవగాహన మరి పూర్తిగా ఆత్మలో ఎలా అది ప్రతిష్టాపన అవుతుంది? కాబట్టి పరిమితంగా మారిపోద్ది ఆత్మ. అంటే పరిమితంగా అంటే అది దాన్ని పరిశుద్ధాత్మ అంటాం. క్రైస్తవులు అలాగే అంటారు. పరిశుద్ధమైంది. అది ఒక విధంగా కనబడదు. అందుచేత దాని ఆ చైతన్యం మీద భారం ఏర్పడి ఆత్మ యొక్క అవగాహన పరిమితమవుతుంది. అంటే ఆత్మ అవగాహనము చేసుకొనుట బిందు ఆత్మ కదా. బిందు ఆత్మ అంటే ఏమిటి? మరొక అర్థం ఏమిటి? మానవుడు. అంటే అలాగని మానవుడు కాపాదించలేము. ఎందుకని? మానవ రూపంలో భగవంతుడే ఉన్నాడు అక్కడ. కాబట్టి దాన్ని పరిమితంగా మాట్లాడలేవు. అందుకని ఆత్మని ఆత్మగానే మాట్లాడుతున్నారు బాబా. ఇక ఈ సంస్కారాలు ఏవైతే పుట్టుకతో పుడికి పుచ్చుకొని వచ్చాయో అవి ఏం చేస్తాయి? ఒక తెరని, మనకి ఒక తెరని అవి మనలో సృష్టిస్తాయి. ఆ తెర ఏమిటి? అవతార పురుషుడిగా వచ్చిన మేర బాబా మీద సద్గురువులు వేసిన తెర కాదది. మాయ తెర. సంస్కారముల ద్వారా మానవుడి మీద వేయబడిన తెర మాయ తెర. ఆ మాయ తెర దాన్ని ఎవరు ఛేదిస్తారు అంటే చైతన్యం దాన్ని ఛేదించలేదు. ఎందుకది మాయ తెర. మాయ తెర అంటే రెండు అర్థాలు ఉన్నాయి. లేని తెర అనొక అర్థం, మరొక అర్థం చాలా భేదించలేని తెర అని మరో అర్థం. ఒక అర్థం లేని తెర, ఒక అర్థం భేదించలేని తెర. ఇక్కడ మీకు ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీరామ పట్టాభిషేకం త్రేతాయుగంలో ముగ్గురు రాణులు, దశరథ మహారాజు, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులు ఇంతమంది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించినటువంటి ఆ పట్టాభిషేకం కైకేయి దగ్గర మందర అనే ఒక సేవకురాలు ఉండేది. అదే మాయ. దానికి మందర అని పేరు పెట్టిన అదే మాయ. అదేం చేస్తుంది? శ్రీరామ పట్టాభిషేకానికే కళంకం ఏర్పరుస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడుగా పట్టాభిషేకం చేసుకోబోతుంటే ఒక మందర అనే మాయ మొత్తం ఆ ప్రణాళికనంతా కూడా తారుమారు చేసింది. మనలో కూడా అంతటి విపత్కర మాయతర లేదు, కానీ కొంతవరకు మన యొక్క గమ్యానికి ఆటంకపరిచే మాయతరలు ఉన్నాయి. అది సంస్కారాల వల్ల ఏర్పడుతుంది.
అసలు మన సంస్కారాలు ఏమిటో మనకు తెలియదు కదా. అందుచేత అది భేదించలేంది, ఆ మాయ తెర భేదించలేంది. అందుచేత ఆ మాయ ఊహలలో మనం చిక్కుకుపోతుంటాం ఎప్పుడు. అందుకే ఒక్కొక్కసారి ఆనందపడిపోవడం, ఒక్కొక్కసారి దుఃఖానికి గురవడం, ఒక్కొక్కసారి నాకు ఎందుకే బ్రతుకు అనుకోవడం, ఒక్కొక్కసారి నా అంతవాడు లేడు అనుకోవడం, ఇలా రకరకాల అనుభవాలు, భౌతిక అనుభవాలు మధ్య నలిగిపోతూ ఉంటాడు మానవుడు. దానికి కారణం ఈ తెర. అంచేత బాబా మనకి చిన్న విషయం నుంచి, అతి చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయం వరకు కూడా చాలా అద్భుతంగా మనకి అవగాహనకు వచ్చేటట్టు చేశాడు ఆయన. అయితే అవగాహన చేసుకోవడంలో భేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవగాహన అవుతుంది. కానీ అలా రాకూడదనే ఈ సహజీవనం ద్వారా అందరికీ ఒకే అవగాహన రావాలని ఇది ప్రారంభించాడు ఆయన. కాబట్టి ఇది మనకి ఒక అదృష్టం. అవతార్ మెహర్. ఇప్పుడు ప్రవచన మాలికలు 2 చెప్పుకున్నాం. ఇప్పుడు వచన ప్రవచనంలోకి మనం ఒక్కసారి ప్రయాణం చేద్దాం. ఈ వచన ప్రవచనంలో మనం బాబా ఇది ఎప్పుడు నాకు కనబడుతుంది. 27/3/25 ఒక్క నిమిషం. ఈ పేపర్ పడిపోయింది. నిన్న మనం సేవించుటకు సంసిద్ధత, అవతార్ మెహర్ బాబాకి జై. ఈ వచన ప్రవచనములు మాయ సరిగ్గా ఎంత బాగా అది అతికినట్టుగా బాబా మనకది స్టార్ట్ చేశారు. భాగం 1 అసత్యపు విలువలు అన్నది చెప్పుకున్నాం. జ్ఞానం 2 రకాలు అన్నది కూడా చెప్పుకున్నాం. విలువను నిర్ణయించటంలో పొరపాట్లు అన్నది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, మరికొంచెం ముందుకు వెళ్దాం. ఈ ప్రవచనాలు 407వ పేజీ ఆఖరి పేర సాపేక్ష విలువలకు ఉదాహరణలు. ఒక వ్యక్తి దాహంతో సహారా ఎడారి లాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు నీరు కన్నా విలువైనది ఏదీ లేదని భావిస్తాడు. అంతే కదా. సహారా ఎడారిలో ఎవడైనా ఉండిపోతే ఆడికి అక్కడ ఏది విలువైందంటే తాగడానికి నీరే. మరొక వ్యక్తి నీటిని పుష్కలంగా కలిగి ఉండి దాహంతో లేనప్పుడు ఆ నీటికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం. చూసారా, ఎడారిలో అదే నీరు చాలా ప్రాముఖ్యత కలదిగా ఉంటుంది. కానీ దాహం లేనప్పుడు అదే నీరు ప్రాముఖ్యత లేనిదిగా అయిపోతుంది. అలాగే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారమే ముఖ్యం. కానీ మంచి భోజనం చేసిన వ్యక్తికి ఆకలి వేసే వరకు ఆహారం గురించి కనీసం ఆలోచన కూడా చేయడు. సాధారణమైనటువంటి విషయాలు బాబా మనకు చెప్తున్నారు. మిగిలిన కోరికలు వాంఛల విషయంలో కూడా
ఇదే అన్వయింపబడుతుంది. ఆయా వాంఛలను కోరికలను తీర్చు వస్తువులపై ఊహాజనితమైన మరియు సాపేక్ష విలువలు చూపించబడతాయి. ఈ చాప్టర్ దీని పేరేమిటండి? అసత్యపు విలువలు. అసత్యపు విలువలు అంటే మానవ జీవితం లేదా జీవనం రెండు విధాలుగా ఈ అసత్యపు విలువల్ని అది సేకరించుకుంటూ ఉంటుంది. మొదటిది, వీడికి ఆధ్యాత్మిక మార్గంలో వాడు ఏ మార్గంలో ఉంటున్నాడో ఆ మార్గానికి సంబంధించిన వాళ్ళు స్నేహితులు అవుతారు. వాడు ఏ మార్గంలో ఉంటాడో ఆ మార్గంలో ఉన్న వాళ్ళు స్నేహితులు అవుతారు. లేదు, వీడు ఏ ఇంట్లో అయితే జన్మించాడో ఆ ఇంట్లో ఏ విధంగా అయితే ఏ మార్గాన్ని అయితే అనుసరించాడో ఆ మార్గం ఆ బంధువుల ద్వారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా అది అంకురిస్తుంది. అయితే ఈ రెండు కూడా ఒకటి, మొదటిది ఏమిటి? ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు, ఎవరింట్లో పుడితే ఏ ఇంట్లో పుడితే ఆ ఇంట్లో ఉన్న బంధువులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మొత్తానికి వీళ్ళంతా ఏమిటి? ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కానివారు, సరైన అవగాహన కూడా లేనివారు అని మనం ఇప్పుడు చెప్పుకోవాలా. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి భగవంతుడి యందు సరైన అవగాహన ఉన్నా కొంత వీడికి మంచి మార్గం దొరుకుతుంది. లేదు, వీడంతటి వీడు ఏదో మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని చేస్తే ఆ మార్గంలో వీడికి ఎవరైతే స్నేహితులుగా ఏర్పడతారో వాళ్ళకి ఆ మార్గం గురించి చక్కని అవగాహన ఉన్నా వాడికి అది సాధ్యం అవుతుంది. ఈ రెండు విధాలా కూడా వాడికి ఆధ్యాత్మిక మార్గంలో సరైనటువంటి సహాయం లభించకపోతే వీడు సరైన అవగాహనకి రావడానికి భగవంతుడు సాయం కావాలి. భగవంతుడు ఎప్పుడు సాయం చేస్తాడు? వాడు భగవంతుడి మీద ఆధారపడినప్పుడే. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. బాబా మనల్ని ప్రేమిస్తున్నారు, మనం బాబాని ప్రేమిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే బాబాని మండలి వాళ్ళు ప్రేమించారు. మండలి వాళ్ళు ప్రేమించిన ప్రేమతో మన ప్రేమ సమానమైనదేనా అంటే కాదు. ఉన్నత భూమికల్లో ఉన్న చాలా మంది సాధకులు ఆయన్ని అనుసరించారు. వాళ్ళలాగా పోయి మనం ఉన్నామా? లేము. మస్తుల్లాగా ఉన్నామా? లేదు. నిజమైన సాధకుల్లాగా ఉన్నామా? లేదు. అయితే మనం అలాగ ఉన్నాం. ఏ విధంగా ఉన్నాం? మనం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బాబాతో సంబంధం పెట్టుకున్నాం. అది రైట్, గుర్తించుకోండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బాబాతో సంబంధం పెట్టుకున్నారు. కానీ భావాలు వేరు, అవగాహన వేరు, కీర్తనలు వేరు, అనుసరించేది వేరు, ఆశ్రయించేది వేరు, అడిగేది వేరు, పుచ్చుకునేది వేరు.
ఇన్ని తేడాలు ఉంటాయి. ఇవేమీ లేవు గనకే బాబా యొక్క విశ్వ మానవ కార్యక్రమాన్ని ఆ సన్నిధి మండలి, ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ 14, 28 మందితో ఆయన విశ్వమానవ కార్యక్రమాన్ని బాడీ డ్రాప్ చేసే వరకు కూడా చేయగలిగాడు. ఆయన మనల్నే గాని ఆయన మండలిగా కానీ స్వీకరించుంటే ఒక నెలలో విసిగిపోయి ఆయన అవతారం సాధించిస్తారు. ఇది మనకు అర్థమవుతుంది ఈ విషయం. అయితే ఇక్కడ ఏమిటన్నమాట, ఎందుకైతే మీరు చెప్పవలసి వచ్చింది? దాహంతో ఉన్నవాడు నీరు తాగుతాడు, దాహం లేనివాడు నీరు గురించి ఆలోచిస్తాడు, ఆకలి వేసిన వాడు తింటాడు, చక్కగా నిండుగా హాయిగా తిన్నవాడు ఆకలి గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ ఇలాంటి ఉపమానాలు చెప్పి ఇవే మిగిలిన కోరికల వాంఛల విషయంలో కూడా అనుమింపబడుతుంది అని బాబా చెప్పినప్పుడు మనలో ప్రపంచంలో, ప్రేమ ప్రపంచంలో ఒక్కడు పవిత్రుడు లేడు, ఒక్కడు ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించేవాడు లేడు. మరి మనకి ఏ విధంగా మనకి సత్యం గోచరిస్తుంది, సత్యం అనుభవానికి వస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి ఒక మార్గదర్శిగా నిలిచేవాడు, ఒక మార్గాన్ని లేదా ఒక మార్గంలో నడిపించేవాడు, మన గమ్యాన్ని మనకి చేర్చేవాడు ఎవరు అన్న ప్రశ్న వస్తే ఒక్క మెహర్ బాబా తప్ప మరెవరు లేరు. కనుక మనం బాబాని ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోయినా ప్రేమించడంలో కపటం లేకపోతే చాలు. ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోయినా ప్రేమించడంలో కపటం ఉండకూడదు. కపటం ఉంటే వాడు ఎన్ని జన్మలెత్తినా వాడి పరిస్థితి అంతే. కాబట్టి బాబా ఏమన్నారు, చాలా అబ్రప్ట్ గా చెప్పాడు, ఉంటే నాతో ఉండు లేదా నన్ను విడిచిపెట్టి 2 పడవల మీద ప్రయాణం చేయకు అని బాబా మనకు చెప్పాడు. నాడు నేడు ఆయన సందేశాలు అదే షార్ప్ గా ఉన్నాయి. అందుచేత హృదయం అనే ఒక అద్భుతమైనటువంటి పరికరం మన దగ్గర ఉంది. ఆ హృదయం మనసు పనిచేస్తే అది పనిచేయదు, మనసు పని ఆగిపోతేనే అది పనిచేస్తుంది. మనసు పని ఆగడానికి మనం మనసుకి ఏం అవకాశం ఇస్తున్నాం? అసలు మనసు పని చేయడానికి మనం ఏం చేయగలం? ఎప్పుడైతే నిత్య నిరంతర నామస్మరణతో నువ్వు జీవితాన్ని సాగిస్తావో, నిత్య నిరంతర నామస్మరణ అంటే, స్మరణ అంటే బయటికి చేసేది కాదు, ఆంతరికంగా చేసుకునేది. అంతరంతరాల్లో ఆయన ఉంటాడు, హృదయ పులోతుల్లో ఆయన ఉంటాడు. కాబట్టి నువ్వు బయట వెర్బల్ గా చేస్తే వినబడతావు, దానికి ఆంతరికంగా స్మరణ చేసుకోవాలి. ఆ ఆంతరిక స్మరణ గాని అలవాటు చేసుకుంటే ఏం జరుగుతుందో ఈ పనిముట్టు మీకు చెప్పదు. కారణం అది చెప్పవలసింది కాదు, అనుభవింపజేయవలసింది. అనుభవింపజేసేటటువంటి సత్తా ఆయనకుంది. అందుచేత ఆంతరిక నామస్మరణ నీకు నచ్చినట్టు బాబా అంటావు, మెహర్ అంటావు, మెహర్ బాబా అంటావు,
లేదా ప్రీతమా అంటావా, నీ ఇష్టం. నీకు నచ్చిన విధంగా ఆంతరిక నామస్మరణ చేసుకోవాలి. ఆ ఆంతరిక నామస్మరణ ప్రారంభం ఎలాగ ఉంటుందంటే మౌన ఆవిష్కరణతో ప్రారంభం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే 44 సంవత్సరాలు పైన అఖండమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి మౌనంలో తన విశ్వమానవ కార్యక్రమాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన చేసేటటువంటి విశ్వమానవ కార్యక్రమాలు మౌనంతో ఎప్పుడూ చేయలేడు, ఆయనకే సాధ్యం. మౌన యోగంగా తాను ధారణ చేసి అతన్ని మౌనంగా ప్రేమించమంటాడు, మౌనంలోనే తెలుసుకోమంటాడు, మౌనంలోనే ఆయన ప్రేమను అందుకోమంటాడు. ఎంత ప్రేమో చూడండి ఆయనకి. ఇది మనం చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఫెయిల్ అంటే మనకి సెంటర్లో లేదా సావాసంలో 2 నిమిషాల మౌనం అతి కష్టం మీద చేస్తున్నాం మనం. మౌన మాధుర్యం అని జీవజీకే చంద్రమౌళీశ్వరరావు గారు ఒక పుస్తకం రిలీజ్ చేశారు విజయవాడ నుంచి. అది మీరు చదివారో నాకు తెలియదు. వండర్స్ ఆఫ్ సైలెన్స్ అనే పుస్తకంలో జేసన్ మూర్తి గారు మహామౌన యోగం అని ఒక చాప్టర్ చెప్పారు. అది మీరు చదివారో నాకు తెలియదు. కానీ అది కొంచెం కానీ చదివే వాళ్ళకి ఈ ఆంతరిక స్మరణ యొక్క విధానం, ఆంతరిక స్మరణ యొక్క ఉద్దేశం, ఆంతరిక నామస్మరణ వల్ల జరిగేటటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. మనకు అవకాశం ఉంటే వండర్స్ ఆఫ్ సైలెన్స్ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పుకోకూడదు ఎక్కడా లేదు. మనకు అవసరమైతే చెప్పుకుంటాం ఏదైనాను. అందువల్ల ఈ పేరాలో ఇందులో బాబా ఏం చేశారు, నెసెసిటీ ఉన్నవాడే, దాహం వేసిన వాడే నీరు తాగుతాడు, ఆకలి వేసిన వాడే తింటాడు, అలాగే కోరిక కలిగితేనే వాడు ఆ కోరిక తీర్చుకుంటాడు, లేకపోతే తీర్చుకోడు. ఇలా ప్రారంభించాడు. ఈ ప్రారంభించి ఏం చేశారు ఆయన, వాటికి ఉదాహరణలు చెప్పారు సాపేక్ష విలువలకి. అందుచేత మనకి నిజంగా అంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా కారణం నుంచి మాట్లాడుతున్నాను, ఈ పనిముట్టికి ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా మీతో ఈ సహజీవనం ఆయన నా ద్వారా అంటే ఈ పనిముట్టు ద్వారా జరిపించుకుంటూ ఉన్నాడు. ఇది సత్యం. అందుచేత ప్రియమిత్రులారా, కొంచెం మౌనాన్ని ప్రేమించండి. మౌనాన్ని ప్రేమిస్తూ మౌనంలో ఆంతరిక స్మరణని అలవాటు చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి విలువలు ఇంకా తెలుస్తాయి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం మహత్తరమైనటువంటి మెహర్ ప్రభు యొక్క ఆ ప్రభు చరిత్రం మనం ప్రతిరోజు అంటే ఈ సహజీవనంలో చెప్పుకునే భాగ్యం బాబా కలుగు చేశారు కాబట్టి కంటిన్యూగా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రభు చరిత్రం 8వ భాగం 3320వ పేజీ మీద పేరా చదువుకొని మనం ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ పేర మీద పేర
నిరంజన్పూర్లో ఉన్నప్పుడే రానో ఆరోగ్యం బాగా లేదు. కాట్రైన్ వచ్చాక మరింత నీరసపడి అస్వస్థురాలైంది. బాబా తన స్వహస్తాలతో ఆమెకు ఆహారం తినిపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఆమె సంరక్షణను చూసుకున్నారు. బాబా ఆమెతో, నా అవసరాలు చూసుకునేందుకు నిన్ను నేనిక్కడికి తీసుకువస్తే తిరిగి నేనిప్పుడు నీ బాగోగులు చూడవలసి వచ్చింది అని అన్నారు. నా కోసం నీవా, నీ కోసం నేనా అని అన్నారు. ఇది నా దురదృష్టం అని రావణవ బదులిచ్చింది. చూశారా ఎంత ప్రేమ ప్రభువు మీద. ఇది నా దురదృష్టం అని రావణవ బదులిచ్చింది. బాబా అంటున్నారు, దురదృష్టం కాదు, ఇది నీ అదృష్టం అని బాబా సరిదిద్దారు. మండీలో ఒక ప్లేట్ కూర అన్నం తినమని బాబా ఆమెతో చెప్పారు. రానోకి అప్పటికే కడుపులో తిప్పుతున్నట్టుంది. అయినా బాబాయ్ అడుల విధేయతతో ఆహారాన్ని తిన్నది. తరువాత వాంతి చేసుకుంది. డాంకిన్ పరీక్ష చేసి ఆమె ఇన్ఫెక్షన్, హెపటైటిస్ అంటే పచ్చకామెరలతో బాధపడుతున్నట్టు ఆమెను వేరే గదిలో ఉంచి డాంకిన్ చికిత్స ప్రారంభించాడు. ఆకలి పుట్టించే అన్ని రకాలైన పదార్థాలని తినమని డాంకిన్ ఆమెకు చెప్పాడు. కానీ ఆమె చేసిన ప్రతి కొత్త అభ్యర్థనను బాబా నిషేధించారు. రానో త్వరితంగానే కోరుకుంది. తరువాత బాబా, ఆ కూర అన్నం తినమని నేను నిన్ను ఆదేశించకుండా ఉన్నట్లయితే నేను నిన్ను ఆదేశించకుండా ఉన్నట్లయితే నీవు మరింత తీవ్రంగా నీకు సృష్టి చేసి ఉండేది అని విశదపరిచారు. జూన్ 20న కాట్రైన్ వదిలి బాబా స్త్రీ మండలితో కలిసి మనాలి, అక్కడి నుంచి రాయ్సన్ వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉన్నారు. రాయ్సన్ నుండి వాళ్ళు పాలంపూర్ వెళ్ళారు. అక్కడ ఒక తమాషా సంఘటన జరిగింది. బాబా వాడే సబ్బును తింటున్న ఒక మేకను పట్టుకున్నారు. ఏమిటో తమాషా సంఘటన ఏంటి? బాబా వాడే సబ్బును తింటున్న ఒక మేకను పట్టుకున్నారు. పాలంపూర్లో రైలు ఎక్కి షారన్పూర్ అక్కడి నుంచి బయలుదేరి తిరిగి జూన్ 22కి నిరంజన్పూర్ చేరుకున్నారు. డాక్టర్ ఘనీ మున్సిఫ్ పీకలోతు అప్పుల్లో ఉన్నాడు. (1940లో అతడు బాబాతో కలిసి బెంగళూరులో ఉన్నప్పుడు లోనావాలాలో ఉన్న కొంతమంది నీతి మాలిన మోసగాళ్లు గనీని హత్యానేరం కింద తప్పుడు కేసులో ఇరికించారు. కేసును కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడది సంవత్సరాల తరబడి నడిచింది. లాయర్ల కోసం లాయర్ల కోసం ఘనీ చాలా డబ్బును ఖర్చు చేయవలసి వచ్చింది. దీనికోసం చాలా
ఎక్కువ మొత్తంలో గని అప్పులు చేశాడు. అంటే గని అంటే ఏ మ్యాన్ ఆఫ్ లవ్. అటువంటి వాడు కూడా అటువంటి పరిస్థితికి వచ్చాడు. అనుకున్న దానికంటే ముందుగానే గనిని నిరపరాధిగా నిర్ధారించారు. తన సమస్యను మొదటిసారిగా బాబా ముందు వెల్లడించిన ఆ రాత్రి తన ఈ విజయానికి నాందిగా భావించాడు. ఆ సమయంలో బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. గని ఆ రాత్రి కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. ఏమిటి గనీని అడిగారు. తనకు వ్యతిరేకంగా చేసిన అసత్య ఆరోపణల గురించి అన్ని వివరాలను బాబాకు నివేదించాడు. నాకు ముందే చెప్పి ఉండాల్సింది, భయపడవలసిన అవసరం ఏమొచ్చింది, అప్పు చేయవలసిన అగత్యం ఏముంది, మొత్తం కేసులో సరికే లేదు, నిన్ను ఇందులో ఇరికించిన వారే చివరికి ఇందులో చిక్కుకుంటారు, నువ్వు స్వేచ్ఛగా బయటపడతావు అని బాబా బదులిచ్చారు. సరిగా చివరికి అదే జరిగింది. గనిని నిర్దోషిగా వదిలిపెట్టారు. నిందారోపణ చేసిన వారే నిందితులయ్యారు, హత్యానేరస్తులుగా రుజువు చేయబడ్డారు. గని ఈ వార్తను ఉత్తరం ద్వారా తెలియజేస్తూ అప్పులు తీర్చేందుకు ఏమి చెయ్యాలి అని అడిగాడు. భోజా ఫండ్ అనే స్కీమ్ పెడదామని బాబా ఆలోచన చేస్తున్నారు. భోజా ఫండ్ అంటే భారం నుండి బయటపడేందుకు నిధి. వాస్తవానికి బాబా ఆ తరువాత డాంకిన్ను ఇంగ్లాండ్, అమెరికా పంపించి గని చేసిన అప్పులను చెల్లించేందుకు సరిపడా డబ్బును డాంకిన్ చేత అక్కడ పోగు చేయించారు. కంపాషనేట్ ఫాదర్ అన్నారు బాబాని. మనం ఏమంటాం అంటే కంపాషనేట్ ఫాదర్ అంటాం. ఈ కంపాషన్ అంటే దయ ఉన్నవాడు. అంచేత గని చేసిన అప్పుల్ని చెల్లించేందుకు సరిపడా డబ్బును డాంకిన్ చేత అక్కడ పోగు చేయించారు. ఒకరోజు కాకాబరియా ఏరిచ్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్లో నుండి నిరంజన్పూర్కు టాంగాలో వస్తూ దారిలో మస్తుగా కనబడే ఒక వృద్ధుడిని చూశారు. బాబా అతనితో సాంగత్యం చేయడానికి ఇష్టపడతారని ఆ ముసలివాడిని తమ టాంగాలో ఎక్కించుకొని బాబా ఉంటున్న బంగళాకి వచ్చారు. టాంగా గేటును సమీపించగానే ఆ వృద్ధుడు అబ్బులు పడుతూ, నేను గులాబీల తోటకు వచ్చాను అన్నాడు. చూశారా? బాబా బయటకు వచ్చారు. వారి కళ్ళు కలుసుకున్నాయి. బాబా కళ్ళు కాంతితో మెరిసిపోయాయి. ఆ వృద్ధుడు బాబాను తదేకంగా చూశాడు. గట్టిగా నవ్వసాగాడు. ఆనంద భాష్పాలు చెంపలపై నుండి జారిపడ్డాయి. అప్పుడు ఆ వృద్ధుడు కాకా ఏడ్చి వైపు తిరిగి ఈయన వదనం తిలకించండి, ఆ పాలభాగాన్ని చూడండి, అక్కడే భానుడు నివసిస్తున్నట్లు అవి ప్రకాశిస్తున్నాయి. అతను ఎవరో మీరు గుర్తుపట్టలేదా అని ప్రకటించినట్టుగా అన్నాడు. చూశారా? చాలా విచిత్రంగా ఉంటాయి.
బాబా జీవితంలో మనం అలా లోతుల్లోకి వెళ్తే చాలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. బాబా అతన్ని చేత్తో పట్టుకొని తోటమాలి కుటీరంలోకి తీసుకెళ్లారు. అక్కడ సుమారు 15 నిమిషాలు ఇద్దరు కూర్చున్నారు. ఆ వృద్ధుడు పరవశంతో నవ్వడం ఇంకా వినిపిస్తోంది. పరవశంతో నవ్వుతున్నాడట. మామూలు నవ్వు కాదది, పారవశ్యపు నవ్వు. ఈ పారవశ్యపు నవ్వు అనేది ప్రేమ యొక్క పరిష్వంగంలోనే సంభవం అవుతుంది. ఆ వృద్ధుడు పరవశంతో నవ్వడం ఇంకా వినిపిస్తోంది. సాంగత్యం ముగిశాక మస్సుతో కలిసి బాబా బయటకు వచ్చి బంగ్లా వైపు తీసుకెళ్లారు. తోటమాలి కుటీరం ప్రక్కన వేలాడుతున్న ఒక ఇత్తడి గంటను మస్తు చూసి దాన్ని తీసుకున్నాడు. నాట్యం చేస్తూ బాబా చుట్టూ తిరుగుతూ ఆ గంట బాబా తన తలపైన పెట్టి వాయిస్తూ గెంతులేశాడు. కొద్దిసేపు అతన్ని బాబా లోపలికి తీసుకెళ్ళగా, దేవుడు నన్ను ఈరోజు ఈ పార్సీ సాధు పుంగముని వద్దకు పంపాడు అని ఆ వస్తువు ప్రకటించాడు. బాబా అతన్ని తిరిగి కుటీరం వద్దకు తీసుకొచ్చారు. మళ్ళీ అతనితో అరగంట సేపు కూర్చున్నారు. తిరిగి అతన్ని డెహ్రాడూన్ పంపే ముందు బాబా ఆ వృద్ధుడికి 10 రూపాయలు ఇచ్చారు. వింతైన తీరులో ఆ మస్తు బాబా అడ్రస్ రాసిమ్మన్నాడు. మస్తు వెళ్ళాక అతడు ఒక మానసిక చైతన్యపు నిష్ణాతుడని, 5వ భూమికలో ఉన్నాడని బాబా వివరించారు. అజ్మీర్లో మస్తు సాంగత్యం కొరకు కాకా ఏడ్చినతో కలిసి బాబా జూలై 2వ తేదీన బయలుదేరారు. మజూబ్ చాచా మస్తుతో పనిచేయదలిచి బాబా తమతో పాటు కెటిల్ కప్పు సాసర్ను తీసుకొచ్చారు. కెటిల్ కప్పు సాసర్ను తీసుకొచ్చారు. చాచా మస్తుకు టీ అందిస్తూ అతన్ని సంతోషపరచాలని ఈ ఏర్పాటు చేశారు. కానీ ఈసారి చాచా బ్రెడ్ మాంసం అడిగి వీళ్ళను ఆశ్చర్యపరిచాడు. బాబా వాటిని తెప్పించి అతనికి అందజేశారు. బాబా చాచాతో 1.5 గంటల సేపు కూర్చున్నారు. అతనితో జరిపినటువంటి ఆంతరిక కార్యక్రమంలో బాబా చాలా సంతుష్టిని పొందారు. తిరుగు ప్రయాణంలో దారిలో ఉన్న ఇతర ప్రదేశాలన్నీ సందర్శించి 12 రోజుల తరువాత తిరిగి నిరంజన్పూర్ చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో బాబాతో సన్నిహిత సంబంధం ఏర్పడేందుకు కేకీ నేలావాలాకు అవకాశం లభించింది. కేకీ నేలావాలా బాబా నిరంజన్పూర్లో ఉన్నప్పుడు కేకీ ప్రతిరోజు వచ్చి బాబాను దర్శించేందుకు అతనికి బాబా నుండి అనుమతి లభించింది. సహాయం కోసం అలమటిస్తున్న 5 మధ్యతరగతి కుటుంబీకుల్ని తీసుకురమ్మని బాబా ఒక రోజున కేకీ నాలావాలాను ఆదేశించారు. కేకీ ప్రతి చోట వెతికాడు. తను కలిసిన ప్రతి వ్యక్తి సహాయం కోసం ఆరాటపడుతున్నట్టే కేకీకి అనిపించింది. పొరపాటు చేస్తానేమో అని భయపడ్డాడు. కానీ చివరికి 5 వ్యక్తుల్ని ఎంపిక చేయగలిగాడు. వాళ్ళని టాంగాలో బాబా వద్దకు తీసుకొచ్చాడు. తలుపులు మూసిన ఒక గదిలో బాబా వాళ్ళ కాళ్ళు కడిగి డబ్బు రూపంలో ప్రసాదాన్ని అందజేశారు. వాళ్ళు వెళ్ళాక బాబా ఈ ప్రపంచమంతా సహాయాన్ని కోరే స్థితిలోనే ఉంది. ఈ ప్రపంచం అంతా
సహాయాన్ని కోరే స్థితిలోనే ఉంది. కానీ నిస్సహాయులై భిక్షం అర్థించలేని వారితో నా కార్యక్రమం చేయాలని నా అభిమతం అని కేకీకి వివరించారు. జూలై 19న అహ్మద్నగర్ నుండి ఆది సీనియర్ను నిరంజన్పూర్ పిలిపించారు. జూలై 26న ఆది సీనియర్ కాకా బైజుల్ ఏరిస్తో కలిసి బాబా హరిద్వార్ వెళ్ళారు. ఆ రాత్రి అక్కడే ఒక చిన్న హోటల్లోని 4వ అంతస్తులో బస చేశారు. అనువైన వస్తు సాంగత్యాల కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలించదమ్మని బాబా ఏరిస్ను బైజుల్ను పంపించారు. వాళ్ళు నిరాశతో తిరిగి వచ్చారు. ఒక మంచి మస్తు ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడని చెప్పారు. అయినప్పటికీ ఆ మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచి జనంతో కిక్కిరిసి ఉన్న బస్సులో రిషికేశ్ బయలుదేరారు. అది వర్షాకాలం. కుండపోత వర్షాలతో నది ఉధృతంగా పొంగి పొర్లుతోంది. రిషికేశ్లో చాలా మంది సాధువులతో సాంగత్యం చేశారు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎట్టి పురోగతిని సాధించలేదు. అందరూ తిరిగి హరిద్వార్ వచ్చారు. మరికొంతమంది మసులతో సాంగత్యం కోసం అమృత్సర్ వెళ్ళాలని బాబా నిర్ణయించారు. జూలై 27న వాళ్ళు రైలు ఎక్కారు. ఆ మిలిటరీ కంపార్ట్మెంట్ లో చాలా ఖాళీ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రైలు బయలుదేరే ముందు కండక్టర్ వచ్చి ఆ కంపార్ట్మెంట్ కేవలం మిలిటరీ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేయబడిందని వాళ్ళని వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళమని చెప్పాడు. ట్రైన్ బయలుదేరబోతుంది. మిగతా కంపార్ట్మెంట్లన్నీ జనంతో కిక్కిసి ఉన్నాయి. ఆ మిలిటరీ కంపార్ట్మెంట్లో 6 సైనికుల కన్నా ఎక్కువ లేరు. అందులో బాబా ఉండేందుకు వాళ్ళకే అభ్యంతరం లేదు. అందుచేత వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ రైలు రూర్కీ షాన్పూర్లో ఆగిన తర్వాత కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయింది. ప్రతి సైనికుడు సీటు కోసం వెతుకుతూ ఒకరితో ఒకరు పోట్లాటకు దిగారు. ఆవేశాలు పెరిగిపోయాయి. క్షణాల్లోనే ఆ పరిగెడుతున్న రైల్లో పెద్ద సంక్షోభం నెలకొంది. తుపాకీ బాకులు, జలిపింపులు, హాకీ స్టిక్కుల విసులతో దౌర్జన్యకాండ చెలరేగింది. ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో చప్పట్లు వినబడ్డాయి. అంతా ఒక్కసారి తిరిగి చూశారు. కూర్చునే బల్లపైన బాబా నిల్చొని కనబడ్డారు. ఒక్క క్షణంలో అంతా ప్రభావితులయ్యారు. కర్ణ కఠోరమైన ఆ రథంలోనూ అంత గందరగోళంలోనూ బాబా చప్పట్ల శబ్దం ఎలా వినబడిందో నాకైతే అంతు చెక్కలేదు అని ఏది తర్వాత గుర్తు చేసుకున్నాడు. ఆ సైనికులు కొట్లాట ఆపి బాబా వైపు తేరిపారా చూశారు. వారు నిశ్శబ్దంగా ఉండమన్నట్టు బాబా తన చేతుల్ని పైకెత్తారు. బాబా తెల్లటి సాద్రాలో ఉన్నారు. ఆ ధవళ వస్త్రం నుండి వెలువడుతున్న కాంతి కిరణాలతో వారిని ఆవహించిన వెర్రి ఆవేశం అనే అంధకారం పటాపంచలైంది. దేదీప్యమానంగా వెలిగే బాబా భౌతిక శరీర లక్షణాలను చూసి సైనికులంతా దిగ్భ్రాంతి చెందారు. వారి క్రోధం చల్లబడింది. ప్రశాంతతతో ఉపశమనాన్ని పొంది వారి హృదయాలు తేలికపడ్డాయి. అప్పుడు బాబా చిరునవ్వు చిందించారు. ఆ ధరహాసం వారి కోపాన్ని తరివేసింది. బాబా తన అక్షర ఫలకం ద్వారా ఒక చిన్న సందేశాన్ని విరాయించారు. దాన్ని ఏరిస్ ఆ సైనికులకు చదివి వినిపించాడు. మీలో మీరు కలహించుకోవడం మంచిది కాదు. దీనివల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. మీరు సైనికులు. మన దేశ భద్రత మీ భుజాలపై ఉంది. మీలో మీరు పోట్లాడడం మొదలు పెడితే జాతి యోగక్షేమాల్ని మీరు ఎలా కాపాడగలరు? దేశ పౌరులను రక్షించేందుకే మీరు మీ పోరాటాన్ని జరపాలి. దేశం యావత్తు మీ పైన నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని మీరు వమ్ము చేసినట్లయితే ఇక మీ సోదరుల పట్ల లేదా సోదరుల ప్రాణాలని ఎలా రక్షించగలరు? మీరంతా సోదరులు పోట్లాడుకోకూడదు. ఇక మీరు కూర్చోండి. బాబా మాటలు వారిపై ఎంతో ఉత్తేజకరమైన ప్రభావాన్ని చూపించే అంతా కూర్చున్నారు. రాబోయే స్టేషన్లో అందరికీ తేనెటి విందు ఇస్తారని బాబా వాగ్దానం చేశారు. తమతో ఉన్న మిఠాయి డబ్బాను తెరవమని బాబా ఏరిచికి చెప్పారు. తరువాత స్టేషన్లో టీ తీసుకొచ్చారు.
బాబా స్వహస్తాలతో ప్రతి ఒక్క సైనికునికి మిఠాయిలు టీని అందించారు. కొన్ని నిమిషాల క్రితం ఉన్న ప్రాణాంతక వాతావరణం పరస్పర సాహిత్యంతో కళకళలాడింది, పరస్పర సాన్నిహిత్యంతో కళకళలాడింది. వారి మధ్యలో కూర్చొని ఏరిసి ద్వారా బాబా ప్రతి సైనికుడితో మాట్లాడి యుద్ధంలో వారి అనుభవాల గురించి అడిగారు. అయితే సైనికులతో అదే రైల్లో ప్రయాణం కొనసాగించడం మరింత కష్టమైంది. బాబా మండలితో అంబాలా స్టేషన్లో దిగిపోయారు. సిమ్లాలో బస్సులు ఉండే ప్రదేశాలు, బస్సుల సమాచారం వగైరా సేకరించమని బాబా ఆదికి కాకాకు చెప్పారు. బైదుల్ ఎయిర్స్లను వెంట పెట్టుకుని వేరే రైల్లో బాబా అమృత్సర్ వెళ్ళారు. అక్కడ ఒక ట్రావెలర్స్ విశ్రాంతి గృహంలో మకాన్ చేశారు. వాళ్ళు చేరుకున్న రోజు జూలై 28 ఆదివారం నాడే తల్లి సెయిన్ అనే 5వ భూమిక వలిని కలుసుకునేందుకు బాబా బెర్కా అనే గ్రామానికి వెళ్ళారు. ఆ వలి వృద్ధుడు, పొట్టిగా ఉండి ఒక కాలికి చెప్పు తొడుక్కొని రెండవ దానికి చెప్పు తొడుక్కోకుండా ఖాళీగా ఉంచుతాడు. ఒక చేతిలో చెట్టుకొమ్మను, మరో చేతిలో ఖురాన్తో ఉన్న మూటను పట్టుకుంటాడు. బాబా ఇతని కోసం రేగిపళ్ళు తెచ్చారు, కానీ తల్లి సెయిన్ వాటిని తిరిగి ఇచ్చేశాడు. బాబాను తిరిగి అమృత్సర్కి తీసుకెళ్ళమని టాంగా డ్రైవర్తో చెప్పాడు. ఆ రేగు పళ్ళను ఏమి చేయాలో కనుక్కోమని బాబా ఏరిస్ను మసూదికి పంపాడు. దాన్ని తల్లి సెయిన్ వాటిని ఏం చేయాలో వాటిని పంపిణీ వానికే బాగా తెలుసు అని సమాధానం చెప్పాడు. బాబాకు ఆ సాంగత్యం తృప్తినివ్వలేదు. మళ్ళీ మర్నాడు ఉదయం అమృత్సర్ నుండి తల్లి సెయిన్ వద్దకు వచ్చారు. అంతకు ముందు రాత్రంతా భారీ వర్షం కురిసింది. బురద మీద గుంటలో కూర్చుని ఉన్న అతన్ని చూశారు. బాబా మెల్లగా అతన్ని బయటకు లాగి శుభ్రం చేశారు. మస్తు ఉన్న కుటీరం ఎండిన తరువాత బాబా ఒంటరిగా అక్కడ మస్తుతో ఒక అర్ధగంట సేపు కూర్చున్నారు. ఈసారి జరిపిన ఈ మస్తు సాంగత్యంతో సంతోషించి బాబా బయలుదేరారు. అతనితో తన పని సంతృప్తిగా ముగిసిందని చెప్పారు. ఆగస్టు 1వ తేదీన బాబా మీరట్ నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి మెహర్బాన్ బాబా అనే 5వ భూమిక బస్సుతో సాంగత్యం చేశారు. ఉన్నత తరహాకు చెందిన ఈ మస్తు శ్మశాన వాటికలో నివసిస్తూ ఉంటాడు. ఎప్పుడూ తన వద్ద 10-12 కుక్కలను ఉంచుకుంటాడు. జలానీయ తరగతికి చెందిన ఈ మస్తు భీకరంగా కనబడతాడు, కానీ తనను సమీపించే వారితో మెహర్బాన్ అని అంటాడు. దయాళువైన స్నేహితుడు అని అర్థం మెహర్బాన్ అంటే. అదే రోజు బాబా బులందర్ షార్లో సాలిక్ పోలికలతో సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రయాణికుడిని కలిశారు. ఇతడు ఒక ఆఫీసులో ఉద్యోగి. ఇతడు సాధారణంగా తన ఆఫీసులో ఎవరిని కలవడు, కానీ ఏది చెప్పించడంతో అంగీకరించాడు. బాబా ఆ ఆఫీసులోనే అతనితో సాంగత్యం జరిపారు. ఇతని పేరుకు సంబంధించి ఎటువంటి రికార్డు లేదు. గతంలో మస్తు సాంగత్యం చేసిన షారన్పూర్కి బాబా ఆగస్టు 2వ తేదీన వెళ్ళి 6వ భూమికలో ఉన్న రెహమ్తుల్లాతో మరోసారి సాంగత్యం చేశారు. అర్ధరాత్రికి తిరిగి అంబాలా చేరుకున్నారు. మర్నాడు వాళ్ళు పింజాపూర్ వెళ్ళి భగవాన్ నాథ్ అనే ఉన్నత తరహా వస్తుతో సాంగత్యం చేశారు. అతడు పూర్తిగా నగ్నంగా ఉండి చిరిగిన గుడ్డల మూటను మోస్తూ ఉంటాడు. శాంత స్వభావే గాని నిలకడ లేకుండా అటు ఇటు తిరుగుతుంటాడు. అతడు తన పనికి బాగా అనువుగా ఉన్నట్టు బాబా గుర్తించారు. తర్వాత బాబా కాల్కా వెళ్ళి మహబూబ్ బాబా అనే మస్తును కలిశారు. చాలా ఏళ్ల నుండి ఈ మస్తు ఒక బ్రాందీ షాపు వరండాలో కూర్చున్నాడు. సాధునాథ్ అనే మరొక వ్యక్తిని కూడా బాబా కలిశారు. అతడు నిజాయితీ పరుడని బాబా వ్యాఖ్యానించారు. ఆగస్టు 4 నాటికి బాబా ఏరిస్ బైదుల్ సిమ్లా చేరుకున్నారు. అక్కడ వాళ్ళు కాకా ఆది సీనియర్ని కలుసుకున్నారు. బాబా అలసిపోయినట్టు కనబడ్డారు. ఏరిస్ బైదుల్ దెస్సిపోయి కళ్ళు లోతుకి పీక్కుపోయి ఉన్నారు. బాబా ఆదితో, నేను తిరిగిన ప్రయాణాలన్నిట్లోనూ ఇది చాలా
అలసటతో కూడుకున్న ప్రయాణం అని వెల్లడించారు. ఆగస్టు 4 నుండి 6 వరకు పర్వత ప్రాంత పట్టణమైన సిమ్లాలో బాబా ఒక 3 రోజులు ఒక మహమ్మదీయ మస్తుతో సాంగత్యం చేశారు. ఆ మస్తు ఒకప్పుడు జలాలీగాను అంటే ఉగ్రంగాను, మరొకప్పుడు జమాలీగాను ప్రశాంతంగాను ఉండేవాడు. పేరు తెలియని మస్తుల్లో ఇతడొకడు. అఘోరీ బాబా అనే మరొక ఉన్నత తరహాకు చెందిన ఆరవభూమిక సాధు పొంగవులతో కూడా బాబా సాంగత్యం చేశారు. మండే నేత్రాలతో చూడగానే హత్తుకుపోయే శక్తివంతుడైన ఆకృతిలో ఉంటాడు. బాగా తిడతాడని అందరూ చెబుతారు. ఒక పంజాబీ సిక్కు ఇంట్లో ఈ మస్తు ఉంటాడు. ఆ మస్తు సాధువును ఆ సిక్కు భక్తి ప్రపత్తులతో పూజిస్తాడు. ఆ ఇంట్లోని మొత్తం వరండాను ఆ మస్తు ఆక్రమించుకున్నాడు. ప్రధాన గుమ్మం గుండా వెళ్ళలేకుండా వరండా అంతా చెత్త చెదారంతో నింపేస్తాడు. అఘోరీ బాబాకి భంగం కలిగించకుండా నిచ్చెన నిర్మించి ఇంకొక ద్వారం గుండా వెళ్లేందుకు ఆ సిక్కు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా వస్తువు ఉన్న ప్రదేశంలోకి వెళ్లకుండా అలా ఏర్పాటు చేశాడు. బాబా తన ఇద్దరు మండలితో అఘోరీ బాబాను కలిసేందుకు వెళ్ళినప్పుడు అతను బాబా వైపు చూపిస్తూ, ఇతను ఎవరో మీకు తెలుసా? ఏమి జరుగుతుందో తెలుసా? ఏమి జరుగుతుందో మీరే చూస్తారు. యథార్థంగా ఇతను ఎవరో మీరే ఒకనాటికి తెలుసుకుంటారు అని వ్యాఖ్యానించాడు. ఆగస్టు 7న బాబా తన అనుచరులతో సిమ్లా నుండి బయలుదేరి ఆ రాత్రికి అంబాలా చేరుకున్నారు. మర్నాడు ఉదయం టోప్ ఖానావాలా అనే బస్సుతో బాబా సాంగత్యం చేశారు. అతడు పొడుగ్గా, నల్లగా, నగ్నంగా ఉంటాడు. ఇతడు అన్ని కాలాల్లోనూ ఒక బహిరంగ ప్రదేశంలో నివసిస్తూ ఉంటాడు. చుట్టూ డజను కుక్కలు ఉంటాయి. తను ఆహారం తినే ముందు ఆ కుక్కలకు పెట్టేవాడు. సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఇతన్ని పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు ఎంతో గౌరవంగా చూసుకునేవారు. మస్తు వాళ్ళని ఆహ్వానించినప్పుడు వారితో పాటు టీ తాగేవారు. బాబా మరియు మండలి బాగా అలసిపోయి డాక్ బంగ్లాలో నిద్రపోయారు. బరారా వెళ్లేందుకు అందరూ తెల్లవారుజామునే లేచి అంబాలా నుండి బయలుదేరారు. 10 గంటలకి బరారా చేరుకొని అన్నం పప్పుతో సాదా భోజనం తిన్నారు. వెంటనే బస్సులో సౌధారా సహన్కు బయలుదేరారు. రోజుకంతటికి అది ఒక్కటే బస్సు అవడం వల్ల జనంతో కిక్కిరిసిపోయి ఉంది. డ్రైవర్తో పాటు ఆది సీనియర్ బాబా ఒకే చోట ఇరుక్కుపోయి కూర్చున్నారు. వర్షాల వల్ల రోడ్లు బురదతో జారుతున్నాయి. మధ్య మధ్య చిన్న వాగులు, సెలయేరులు దాటుకుంటూ వెళ్ళాలి. చివరికి 1.5 గంటల తరువాత వారందరూ సౌసారా చేరుకున్నారు. అక్కడ ఇద్దరు మస్తులతో సాంగత్యం జరపాలని బాబా ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. వాళ్ళు అదే బస్సులో సహాన్కి ప్రయాణం కొనసాగించారు. రాత్రికి అక్కడికి చేరుకున్నారు. మర్నాడు ఆగస్టు 10న ఏడిస్ బైదులతో కలిసి బాబా బయటికి వెళ్ళారు. వర్షం పడుతోంది, కానీ ఒక దిగంబర మస్తు కోసం వెనకసాగారు. అతను క్రైస్తవుల శ్మశాన వాటికలో ఉంటాడని తెలిసింది. ఇతన్ని కూడా అఘోరీ బాబా అని పిలుస్తారు. ఒక చిన్న లోయకి దిగువగా ఆ శ్మశాన వాటిక ఉంది. ఆ మస్తును కలుసుకునేందుకు ఒక పక్క కొండపోతగా వర్షం కురుస్తుండగా వాలుగా ఉన్న జారుడు బురద నేలపై బాబా దిగవలసి వచ్చింది. వీరు పడిన శ్రమ వృధా పోలేదు. మానసిక చైతన్యంలో ఉన్న ఆ నిష్ణాతుడైన ఆధ్యాత్మిక ప్రయాణికునితో సాంగత్యం చాలా సంతృప్తికరంగా ఉందని బాబా వ్యక్తపరిచారు. ఆ మరుసటి దినం మధ్యాహ్నం సహాన్ నుండి బయలుదేరి అదే రోజు సాయంకాలానికి వాళ్ళు సౌసారా చేరుకున్నారు. తనకిష్టమైన బస్సుల కోసం బాబా అర్ధరాత్రి వరకు నడిచారు. ఆసక్తికరమైన ఇద్దరు బస్సులతో బాబా సాంగత్యం చేశారు. మొదటి వాడు దీనాషా, ఉన్నత తరహా మస్తు. ఎప్పుడు విభ్రమ స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఎందుకో గాని ఈ మస్తు రాత్రంతా బాబా నుండి తప్పించుకుంటూ తిరిగాడు. చివరికి వాళ్ళు అతన్ని కనిపెట్టి తీసుకురాగా బాబా అతనితో సాంగత్యం జరిపారు. కానీ బాబాకు అది తృప్తికరంగా లేదు. తెల్లవారి 4 గంటలకు అతని వద్దకు వెళ్ళి నమస్కరించండి అని బాబా ఏరిసిన బైదుల్ని ఆదేశించారు. అతన్ని సమీపం నుండి పరికించి ఆ మస్తు
తన తలను ఎడమవైపుకు తిప్పాడా లేక కుడివైపుగా లేక తిన్నగా మీ వైపే చూశాడా గమనించి వచ్చి నాతో చెప్పండి అని కూడా బాబా వాళ్ళను ఆదేశించారు. దురదృష్టవశాత్తు ఏరిస్ బైబిల్ బాగా అలసి ఉండడం వల్ల తెల్లవారుజామున 5:30 వరకు నిద్ర నుండి లేవలేదు. బాబా కోపగించుకున్న వాళ్ళని క్షమించి ఇక ఈ మస్తుతో కలుద్దామన్న ఆలోచన విరమించుకున్నారు. అయినా వాళ్ళు సౌధారా నుండి బయలుదేరుతూ రోడ్డు పైన దీనాశాన్ని చూశారు. బాబా అతనితో రోడ్డు పైన సాంగత్యం చేయగలిగారు. తనకి సాంగత్యం పూర్తి సంతృప్తిని కలిగించలేదని బాబా మరొకమారు సూచించారు. సౌధారాలో బాబా జరిపిన మరొక చెప్పుకోదగ్గ సాంగత్యం కృష్ణ అనే మానసిక చైతన్యంలోని నిష్ణాతునితో చేసింది. ఈ వ్యక్తి రైల్వే స్టేషన్ లో గార్డుగా పనిచేసేవాడు. ప్రభు అయిన కృష్ణుడంటే చాలా ఉద్యోగం పొందేవాడు. ఎక్కడికి వెళ్ళినా గోడలపై రాధాకృష్ణ అని రాసేవాడు. ఎప్పుడూ ఈ నామాన్నే ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఒకసారి భజన చేస్తూ పారవస్యంలో మునిగిపోయి సమయానికి డ్యూటీకి హాజరు కాలేకపోయాడు. రైలు ఇతడు లేకుండానే వెళ్ళిపోయింది. అయినా కొంతమంది ఇతన్ని రైల్లో వెళుతుండగా చూశారు. మరికొంతమంది ఆ రోజంతా ఇతడు కృష్ణ భజనలోనే ఉన్నట్టు చెప్పారు. వాస్తవాన్ని తెలుసుకునేందుకు వారంతా ఇతని పై అధికారిని కలుసుకున్నారు. అతడు డ్యూటీ పుస్తకం పరిశీలించగా గార్డు సంతకం అందులో ఉండడం గమనించారు. ప్రతి స్టేషన్లోనూ గార్డు సంతకం చేసినట్టుగా తెలుసుకున్నారు. ఈ వింత సంఘటన గురించి ఆ గార్డుని అడగ్గా, నేను నా ప్రభుని భజనలో మునిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణ ప్రభు నా ప్రాపంచిక విధుల్ని నిర్వర్తించాడు అని తన వివరణ ఇచ్చాడు. ఈ విధంగా ఈ గార్డుని కృష్ణ అని పిలవడం మొదలైంది. ఆ తరువాత అతడు తన ఉద్యోగం నుండి పదవి విరమణ చేశాడు. తన జీవితకాలం అంతా తన ప్రీతమ ప్రభు అయిన కృష్ణుడి స్మరణలో గడపసాగాడు. సరిగ్గా ఈ సమయంలోనే మళ్ళీ అవతరించిన కృష్ణుడు సౌసారాలో తన గార్డును కలుసుకున్నాడు. నిరంతరంగా ప్రేమధారలను సవించేటట్లుగా ఈ కృష్ణుడు తన గార్డు గుండెల్లోకి చొచ్చుకుపోయాడు. కృష్ణ కోసం బాబా 2 రోజులుగా వెతుకుతున్నారు. ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున కృష్ణ కృష్ణ అని ఈ మస్తు జపిస్తుండడం బాబాకు వినిపించింది. వెంటనే బాబా గబగబా రోడ్డు మీదకి వచ్చారు. బాబా వడివడిగా తన వైపు రావడం గమనించి కృష్ణ కూడా బాబా వైపు పరిగెత్తాడు. ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆలింగన తీవ్రత ఎంతగా ఉందంటే ఒకరినొకరు గాఢంగా పెనవేసుకున్నారు. లేదో కింద పడి ఆ బిగి కౌగిట్లోనే రోడ్డుపై దొరలసాగారు. బాబాను పట్టుకొని కృష్ణ రోధించాడు. అతన్ని కలిసి సాంగత్యం జరిపేందుకు బాబా చాలా సంతోషించారు. తన ప్రీతముడైన కృష్ణుని పట్ల మస్తుకున్న ఏకాగ్రమైన ప్రేమయే ఈనాడు అవతరించిన ఆ కృష్ణని దివ్య పరిష్వంగాన్ని ప్రసాదించింది. బాబా తన అనుచరులు ఆగస్టు 11వ తేదీ ఆదివారం ప్రాతకాలం నుండి సౌతారా నుండి బయలుదేరి కుతూహలాన్ని కలిగించే విధంగా దారిలో వాళ్లకు దినాషా మస్తు కలిశాడు. బాబా ఈసారి అతనితో తృప్తికరంగా సాంగత్యం గావించారు. బరారా వెళ్లేందుకు బస్సు ఎక్కారు. తరువాత రైల్లో షాన్పూర్ వెళ్లారు. మధ్యాహ్నం భోజనం ముగించి ట్రైన్లో ప్రయాణం కొనసాగించి సాయంకాలానికి హరిద్వార్ చేరుకున్నారు. స్టేషన్లోనే నిద్రపోయారు. కానీ జనం చప్పుళ్ల వలన సరిగ్గా నిద్రపోలేకపోయారు. ఆగస్టు 12వ తేదీ ఉదయం వాళ్ళందరూ హరిద్వార్ నుండి రిషికేశ్ వెళ్లి అక్కడ డాక్ బగడాలో 6 రోజులు ఉన్నారు. జూలై చివరిలో డాన్కిన్ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఘని భోజానిధికి సంబంధించే కాకుండా యుద్ధం ముగిసినందుకు బాబా పాశ్చాత్య దేశాలకు వస్తారన్న విషయానికి సంబంధించి కూడా డాన్కిన్ కి బాబా సూచనలు ఇచ్చారు. 1946 ఆగస్టు 13న లండన్ లో ఉన్న డాన్కిన్ కి ఈ దిగువ టెలిగ్రామ్ పంపించారు. నేను పాశ్చాత్య దేశాలకు రావడం అన్నది హిమాలయాల నుండి నేను తిరిగి రావడంపై ఆధారపడి ఉంది. ఇక్కడ పని ఆలస్యమై నేను రావడం అన్నది 1-2 నెలలు దాటొచ్చు. నేను ఇచ్చే ఎటువంటి తాత్కాలిక కార్యక్రమాన్నైనా మార్గరెట్ స్వీకరించాలి. ఈ పై విషయాల్ని నాకు తెలియజేసి మనసుకు హత్తుకునేటట్లు చేయి. మిడిల్ బీచ్ లో కొత్తగా నిర్మించిన కేంద్రానికి బాబా విచ్చేసి అక్కడ కొంతకాలం ఉండాలని ఎలిజబెత్ పాటర్సన్ ప్రత్యేకంగా ఆరాటపడుతోంది. అలెగ్జాండర్ మ్యార్కజిన్
అలెగ్జాండర్ మార్కే, జీన్ ఏడ్రియల్ కూడా కాలిఫోర్నియాలో ఉన్న తమను బాబా సందర్శించాలని కుతూహలపడుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు అటు ఇటు ఎంతో కాలంగా సాగుతున్నాయి. కొన్ని వారాల తరువాత డాన్కి తిరిగి ఇండియా వచ్చాడు. దురదృష్టవశాత్తు ఏరిచ్ బైదుల్ బాగా అలసి ఉండడం వల్ల తెల్లవారుజామున 5:30 వరకు నిద్ర లేవలేదు. బాబా మిట్ల బేస్లో కొత్తగా నిర్మించిన కేంద్రానికి బాబా విచ్చేసి అక్కడ కొంతకాలం ఉండాలని ఎలిజబెత్ ప్యాటర్సన్ ప్రత్యేకంగా ఆరాటపడుతుంది. అలెగ్జాండర్ మార్కే, జీన్ ఏడ్రియల్ కూడా కాలిఫోర్నియాలో ఉన్న తమను బాబా సందర్శించాలని కుతూహలపడుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అటు ఇటు ఎంతో కాలంగా సాగుతున్నాయి. కొన్ని వారాల తరువాత డాన్కిన్ తిరిగి ఇండియా వచ్చాడు. ఈ మధ్య సమయంలో ఋషికేశ్ లో బాబా మండలి ప్రతిరోజు మస్తుల కోసం తిరుగుతున్నారు. బాబా, బైదుల్, ఏరిచ్, కాకాబరియా ఆది సీనియర్ గంటల కొద్దీ మంచి ఎండలోనూ లేకపోతే వర్షాల్లోనూ తిరుగుతూ అనేకమైన కష్టాలతో రోజులు గడుపుతున్నారు. ఋషికేశ్ చుట్టూ 20-25 మైళ్ళ కైవారంలో తిరిగి వారు 500 మంది సాధువులను 67 మంది మత్స్యులను కలుసుకున్నారు. ఋషికేశ్ లో జరిగిన ముఖ్యమైన సాంగత్యం ఉన్నత తరహాకి చెందిన ఒక యోగితో. ఇతని పేరు జలతపస్వి. మానసిక భూమికలో ఉన్న నిష్ణాత యాత్రికుడు. ఉన్నతుడైన ఈ యోగి ఆకుపచ్చ రంగు కప్పుని ధరించేవాడు. గంగా నదిలో ఉన్న పాడుపడిన కుడిపై భాగంలో కూర్చునేవాడు. ఇప్పుడు అది నీటితో పూర్తిగా మునిగిపోయింది. కాకా ఏరిచ్ మొదటిసారి తనని సమీపించినప్పుడు ముంబాయి నుండి వచ్చిన పార్సీలుగా తమను తాము పరిచయం చేసుకున్నారు. తక్షణం ఆ యోగి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగాడు. అత్యంత హింసాయుతంగా ఉంది, తరచూ అల్లర్లు ఆందోళనలతో నిండి ఉంది అని వారు బదులు చెప్పారు. ఇక్కడ ఈ చరిత్ర మనకి ప్రస్ఫుటంగా బాబా చేసినటువంటి ఆ ఉన్నతమైన విశ్వమానవ కార్యక్రమం ఎంత గొప్పదో మనకి అనుక్షణం కూడా మనకి తెలియజేస్తూ ఉంది. మనం చాలా అదృష్టవంతులము. మనం ఇది పదిలంగా ఈ విషయాల్ని మనం దాచుకొని మనం బాబాకి ఇంకా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా, జై బాబా, జై బాబా. బాబాకి జై.